నువ్వు అనుకుంటే భ్రమనిది. మీ అయ్య విర్రవీగి నేనే లెజెండ్ను, నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకొని ప్రచారం చేసుకున్న వాడిని ఒక సామాన్యుడు కొట్టియాల ముఖ్యమంత్రి అయ్యాడు. అది తెలుసుకో ఫస్ట్. కాబట్టి ప్రజలు అల్టిమేట్గా ప్రజలే ప్రజాస్వామ్యానికి గీటురాయి. ప్రజల్ని ప్రేమిస్తే గెలిపిస్తారు, ప్రజలకు ద్రోహం చేస్తే ఓడగొడతారు. గుర్తుపెట్టుకోండి, అది ఎవరికైనా సరే. ఇలా ప్రజల్ని ప్రేమిస్తున్నాం చేయబట్టి 6 గ్యారంటీలకు సంబంధించి కాదు, ప్రతి ఒక్క అంశంలో మేము ఈరోజు ఏ విధంగా ముందుకు పోతున్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకో కేటీఆర్, ఫస్ట్ నీ అహంభావపూరిత రాజకీయాలు. మా అందరికంటే కూడా జూనియర్ మేము పెద్ద పొడింగిలాగా చెప్పక ఇక్కడ మెయ్య తెలంగాణనో లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడో లేకపోతే తెలంగాణ సీఎం కాకపోతే అడ్రస్ లేను నువ్వు. రేవంత్ రెడ్డి గారి నాయననో వాళ్ళ పరంపరో రాజకీయ కుటుంబాల నుంచి రాలే, ఎదుగుతూ వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండ్రు. అయ్యా అహంభావం చూసుకోనో మా కుటుంబం అని చెప్పేస్తే ఎక్కడిది నీ కుటుంబానికి చరిత్ర ఎక్కడిది అంతకంటే ముందు? వాట్ ఈస్ ద బిఫోర్ ది కేసీఆర్? మేం కదా కేసీఆర్ నిలబెట్టింది, కాంగ్రెస్ పార్టీ కదా కేసీఆర్ నిలబెట్టింది, సోనియా గాంధీ కదా తెలంగాణ ఇచ్చి కేసీఆర్ నిలబెట్టింది. కృతజ్ఞత లేని భావాలు మీవి, కృతజ్ఞత లేని బతుకులు మీవి. ఇంకా ఎక్కువ మాట్లాడితే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మీ మీద ఏం చేస్తుందో ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తే గుర్తుపెట్టుకో. ఇది హెచ్చరిక అనుకో, హితవు అనుకో, లేకపోతే ఇది ఒక సమాధానం అనుకోవాలని చెప్పి కేటీఆర్కి నేను ఈరోజు హితవు చెప్తున్నా. థ్యాంక్ యూ. నీ బొందరా, నీ బొంద బొగ్గు స్కామ్ అయితే టీఆర్ఎస్ వానికి ఎందుకు వస్తాయిరా బాబు? మేము తెచ్చుకోలేమా? ఎవరు వినోద్రావు, ఎవరు ప్రతిమ కంపెనీ, ఎవరు ఉపేందర్ రెడ్డి, 4 బ్లాక్స్ ఎవరికి వచ్చినాయి? టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళకి వస్తాయా? ఇదేనా అవినీతి అని చెప్పేది? ఇలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా తెలియకుంటే ఎట్ట పిచ్చిగా నువ్వు మంత్రి అయినవా? నాకు అర్థం కాదు. సైట్ విజిటింగ్ అని మీరే కదా పెట్టింది. దాంట్లో ఎట్లా వస్తుంది బొగ్గు స్కామ్కి సంబంధించిన అంశంలో? మరి నీకు కూడా ఉండాలి కదా. సో నీకు 49% నువ్వు స్టేక్ ఉంది కదా, 51% తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మేము యజమాన్యం ఉన్నా కూడా నీకు స్టేక్ ఉంది కదా. బ్లాక్స్లో మీకు కూడా వాటా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించింది కదా. మరి గాయింగిత జ్ఞానం కూడా కిషన్ రెడ్డి లేకుండా ఆయన కేంద్ర మంత్రి ఎట్లయిండు? కేంద్ర మంత్రికి మళ్ళీ లేఖ రాస్తాడు హరీష్ రావు. అరే బాబు, నీ దొంగతనం చెప్పురా నాయన అంటే మీరేదో స్కామ్ చేసిందని చెప్పి లేని అబద్ధాన్ని ప్రచారం చేసుకొని మీకు డిఫెన్స్గా వాడుకుంటూ, రెండోది ఇప్పుడు ఈయన అంటుండు జిల్లాలు మారుస్తామని చెప్పిండట. జిల్లాలు మారుస్తాం, ఏడికి పోతే ఆడ నారాయణపేట పోతే నారాయణపేట, లేకపోతే గద్వాల పోతే గద్వాల, నిన్న సిరిసిల్ల పోతే సిరిసిల్ల, మళ్ళీ కరీంనగర్ పోతే కరీంనగర్, ఏడికి పోతే ఆడ మీ జిల్లా మారుస్తారట అని. ఇట్లాంటి దద్దమ్మలు చేయబట్టే మిమ్మల్ని ప్రజలు తీసి నేలకు కొట్టిండ్రు. ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారో ప్రభుత్వం నుంచో లేకపోతే మా నాయకుల నుంచో ఎక్కడి నుంచైనా జిల్లాల మార్పు అనేది వచ్చిందా? పెరిగితే పెరగవచ్చు కాక, పెరిగితే నష్టం ఏంటి? ఉన్నవి తీసేస్తారని ఎందుకు తెస్తున్నారు? ఒక సైడు సికింద్రాబాద్ తీసేస్తారంటారు, ఇంకోవైపు ఇంకో జిల్లా తీసేస్తారంటారు. ఆయన సిద్దిపేట తీసేస్తా అంటాడు ఎవడు? మన హరీష్ రావు. ఎవడు చెప్పిండు మీకు ఇది? ఎందుకు పిచ్చి సన్నాసులు లెక్క నేను అనుకుంటున్నా. మీరు మా ముఖ్యమంత్రి ట్రాప్లో పడుతుందని కనీసం అర్థమన్నా కావట్లేదు కదా మీకు. నేనంటున్నా ఈరోజు అవినీతి అక్రమానికి నిలువు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అని నేను అంటున్నా. అది కాదని మీరు నిరూపించాలంటే ఎక్కడికి వస్తారో రండి, మేము నిరూపిస్తాం మీరు అక్రమార్కులు అనైతికులు అని. ఈరోజు నిధుల కోసమే కాదు, నాయకులను మీ పార్టీలో చేర్చుకోవడం కొరకు కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు. 2018లో కూడా మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు. 2018లో ఈరోజు ఎదుర్కొంటున్న ఎవరైతే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ ఐజీ, తర్వాత అంతకుముందు మా నల్గొండ జిల్లా ఆయన ఎస్పీగా పనిచేసింది. మా ఫోన్ ట్యాపింగ్లో మాకాయ వచ్చేటోళ్ళందరినీ గుంజుకుపోయి బీఆర్ఎస్కి అటాచ్ చేసిన చరిత్ర ఆయనది. ఇలా మాట్లాడుతున్నారు కదా, డీజీపీ శివధరెడ్డి గారికి ముందు మీరు ఎంక్వైరీ చేయరి, మీరు ఆ దాని మీద సిట్టేయండి, ఈ దాని మీద సిట్టేయండి, ఇంకో దాని మీద సిట్టేయండి. దొంగలు చెప్పే నైతిక హక్కు ఉందా? ఫస్ట్ మీరు ఏందో తేల్చుకోవాలి కదా. ప్రతి ఒక్క విషయంలో మీరు చేస్తున్న ఏవైతే రాద్ధాంతం ఉందో తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలు కాదు, మొత్తం యావత్ భారతదేశం వింటున్నది. 1000 కోట్ల రూపాయలు ఒకవైపు ఏమో రాష్ట్రాన్ని దివాలా తీసి పారేస్తుంది, ఇంకొక వైపు ఏమో నాయకులను ఏ విధంగా గుంజుకోవాలనో ఆ విధంగా గుంజుకుంటుంది. ఎన్నికల కాస్ట్ కూడా పెంచేస్తుంది. మునుగోడు ఎన్నికల కాస్ట్ ఎంతో ఒకసారి చూసుకోండి, హుజూర్ నగర్కు ఎన్నికల కాస్ట్ ఎంతో చూసుకోండి, హుజూరాబాద్ ఎన్నికల కాస్ట్ ఎంతో చూసుకోండి.
పథకాల రూపంలో దళిత బంధు అని చెప్పి హుజురాబాద్లో మొత్తం దళితులకు అందరికి ఓట్లను ఇప్పుడు ఎట్లయితే మోడీ నితీష్ కుమార్ ఎన్నిక బీహార్లో ప్రతి ఒక్క మహిళకు 10,000 రూపాయలు ఇచ్చి 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి ఎన్నికల ముందు మొదటి విడత తర్వాత పంచిన చరిత్ర ఉంది. అట్లనే దళిత బంధు అట్లనే పంచినా కూడా మీకు విజయం రాకపోయే. అంటే తెలంగాణలో ఎన్నికలు చేయాలంటే డబ్బులే ఉండాలి, బెదిరింపే ఉండాలి, రౌడీజమే ఉండాలి, మాకు బానిసలే ఉండాలని చెప్పి చేస్తే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఒక విప్లవ ఆలోచనలు ఉన్నోళ్ళు కాబట్టి అలా మిమ్మల్ని బండకేసి బాధిన పరిస్థితి ఇంకా కోలుకోలేని పరిస్థితి మీకు వచ్చేసింది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ సమాజమా లేదంటే తెలుగు ప్రజలారా, వీళ్ళ మాటలు నమ్మకండి. తెలంగాణను దోచుకున్న బందిపోట్లు వీళ్ళు. తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ఉద్యమం నడిపినట్టుగా నటించి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే దాన్ని దోచుకోవడానికి ఏదో పరాయి దేశమోడు వచ్చి తెలంగాణ మీద పడి దోచుకున్నట్టు దోచుకోవడానికి వచ్చి దోచుకున్న దొంగలు. మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఉంటే దాన్ని నుంచి తెలంగాణను తీసివేసి భారత్ రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణకు ద్రోహం చేసిన, తెలంగాణకు తల్లికి ద్రోహం చేసిన దొంగలు. ఇలా ఆయన పోయి హాయిగా అన్నీ చేసిపోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఆయన వచ్చి బయటకు వచ్చి ఇద్దరు బావబామర్దుల వేషాలు చూడాల్సి వస్తుంది. అది ఇంకా మీరు తప్పితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక నాయకుడు లేడు మీ పార్టీలో. దరిద్రులారా, ఉద్యమ కాలంలో ఉద్యమాలు అందరు చేస్తే మీరే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో మీరే ఉంటారు. అప్పుడు నలుగురు, ఇప్పుడు ముగ్గురు, చివరికి ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ మీ ఇద్దరే. ఎందుకు మీ మీద ఎందుకు వస్తున్నది? హోమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ అలీ మీద ఎందుకు రావట్లే? నామకే వాస్తే పదవులు ఇచ్చిండ్రు. నామకే వాస్తే పదవులు ఇచ్చి ఆ పదవుల్లో వీళ్ళే కోస్ట్ మినిస్టర్లుగా పనిచేసి అలా మీకు దరిద్రం దాపురించిన పరిస్థితి. మా మంత్రుల మీద, మా క్యాబినెట్ మీద అవాకులు చవాకులు పేలుతారు. సమ్మక్క సారక్కలో మా క్యాబినెట్ ఏ విధంగా అమ్మల ముందు ఉన్నారో, కొలువు తీరినరో, వాళ్ళని చూసి కుట్ర, వాళ్ళని చూసి అక్కసు, వాళ్ళని చూస్తే జలసి మీకు. ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రులు ఉంటున్న తీరును చూసి తట్టుకోలేక కాలకేయుల్లాగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎవడు నమ్మరురా బాబు మిమ్మల్ని. ఇంకా ఎవడు మమ్మల్ని నమ్ముతారని ఈ ఆలోచన చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లే. నేను అంటున్నా, ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు ప్రాసిక్యూషన్ చేసినా మీరు చేసే నేరాలకు విచారణలు సరిపోవు. కొంతమంది ఏమో 2 సంవత్సరాలైనా కూడా ఇంకా రావట్లేదు, ఏంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉందా అంటారు. కొంతమంది ఏమో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏమైనా ఎత్తుగడలు చేస్తున్నాయని అంటారు. చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము సిట్ అయినా ఏ న్యాయ విచారణ చేస్తాం. కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కాదు మా అధిష్టానమైన, మా ముఖ్యమంత్రి గారు అయినా సరే. ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ ఎగిరేసిన తీసుకుపోయి నేరుగా జైల్లో పెట్టిన చరిత్ర మీద. కోదండరామ్ గారిని, ఉద్యమకారుని తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినారో మేము చూసినాం. మందకృష్ణ మాదిగ ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మీరు ఏ ప్రభుత్వం కూడా డేర్ చేయలే. మాలాంటి వాళ్ళు మురళీ ముదిరాజ్ చనిపోతే తీసుకుపోయి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు పంపించిండ్రు. మరి అట్ట చేయాలన్నా? కేసీఆర్ని అట్ట చేయాలన్నా? కేటీఆర్ని అట్ట మీకు ఉబలాటం ఉందా అయిందిరా బాబు జైలు కూడా తిరాలని? చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మాకుంది. మేమే భారత రాజ్యాంగ నిర్మాతకు మేమే దన్నుగా ఉండి ఆ రోజు భారత పార్లమెంట్లో రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగం మీద విలువ ఉంది, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రాంతీయ పార్టీ ఉన్నది కాబట్టి కేసీఆరే సుప్రీం, మాకు ఢిల్లీ గల్లీ ఆయన అన్నట్టుగా కేసీఆర్ నిర్ణయాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండవు. నేను అంటున్న వెళ్ళాల్సిందే. ఏదో నిన్ను ఏమో అంటారు ఆయన, నేను చట్టం మేము గౌరవిస్తాం, మేము పోవాల్సిందే, మేము వాడికి పోతాం, మేము పోయి చెప్తాం. ఇంకా పోయి ఇంకా వాళ్ళని పోలీసులనే వీళ్ళే ప్రశ్నలు అడుగు వచ్చినట్టు చెప్తా ఉండరు హరీష్ రావు ఈయన కలిసి. ఏదో సినిమాలో ఉండే కదా, అలీ మైక్ని టెస్ట్ చేసినట్టు అట్లా ఏం చేయకండి. పోలీసులు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసులు పిలుస్తారు కానీ మీరు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు. కాబట్టి బయటకు వచ్చి పొంకనాలు కొట్టడానికి, ఫోజులు కొట్టడానికి, ఇవన్నీ బయట మీరు లీకులు ఇచ్చుకోవడానికి కాదు. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్లతో ఏం సాధిద్దామని చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్లో ఒక మంత్రి ఎందుకు, మాజీ మంత్రి ఎందుకు వస్తాడు? మాజీ మంత్రులు ఎందుకు వస్తారు? పార్టీ నాయకులు ఎందుకు వస్తారు? అధికారులు కదా ఉండాల్సింది.
అధికారులు మీ పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఇదంతా ఆత్మపరిశీలన చేసుకోండి. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. ఆ బొగ్గుకు సంబంధించిన అంశాలు కూడా తర్వాత మేము మళ్ళీ మాట్లాడేటప్పుడు